జై తెలంగాణ, జై ముచ్చర్ల సత్యనారాయణ, జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ. తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించడానికి 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందిలో అతడు ఉంటాడు. తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించడానికి 10 మందే ఉంటే ఆ 10 మందిలో తానున్నాడు. తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేకపోయినా అతడు ఒక్కడే ఉన్నాడు. అతడు ముచ్చర్ల సత్యనారాయణ, అతడు ముచ్చర్ల పృథ్వీరాజన్న, అతడు ముచ్చర్ల పృథ్వీరాజన్న. మిత్రులారా, ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ జయంతికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ఇప్పటికే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా ఆయన జీవితాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించి ఉన్నారు. నేను 1-2 విషయాలు మాట్లాడతాను. నా వెనకాల మా రఫీ అన్న ఉన్నాడు వెయిటింగ్ లిస్ట్లో, ఆ తర్వాత ఫైటింగ్ లిస్ట్ అవుతుంది. మా వెనకాల మా తెలంగాణ బిడ్డలన్న ఇట్లున్నారు. సో త్యాగానికి నిలువెత్తు చిరునామాగా ఉన్నాడు కదా ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఎక్కడ మొదలయ్యి ఆయన జీవితం ఎక్కడికి చేరింది, ఆయన జీవితం నుండి మనం నేర్చుకునేటటువంటి స్ఫూర్తి ఏంటి? ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మనం జిల్లాలకెళ్ళి తరలి వచ్చినటువంటి క్రాంతి దళ్ వారియర్లందరికీ కూడా నా జై భీములు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మా అందరికి ఉత్సాహం వస్తున్నది. వాస్తవానికి జయశంకర్ గారు ఒక మాట చెప్పిళ్ళు, నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు అనేటటువంటి మాట ఆయన అనుకొచ్చిండు. ఆ కొందరిలో ఇవాళ మా పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. మరి ఈ నేల మీద పోరాటం అనేది ఒక వారసత్వంగా వస్తున్నది. ఆయన ఒక కళాకారునిగా, ఒక కవిగా మొదలై నాటకాలేసి ప్రజల్ని ఎంటర్టైన్ చేసి ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి ఒక నాటక కళాకారునికి ప్రజాసేవ ఎట్లా అబ్బింది, ఎట్లా ఆయన ప్రజల వైపు నిలబడ్డాడు అనేటటువంటి విషయం చూస్తే నాకు ఈ పుస్తకం చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసినాయి. అంటే తెలంగాణలో ఒక సాధు జీవన సంస్కృతి ఉంటుంది. మా ప్రొఫెసర్ ఇక్కడ జయధీర్ తిరుమలరావు సార్ ఉన్నారు. ఆయనను చూస్తే అంత పెద్ద పరిశోధకుడు, ఒక సాధువులాగా, ఒక ఎలాంటి ఆవేశం లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ప్రజల కోసం జీవించేటటువంటి మట్టి మనుషుల గడ్డ మన తెలంగాణ. ఈ గడ్డ మీద ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా ఆ మట్టి వీరుల కథల్ని చెప్తుంది. అట్లాంటి వీరుల గడ్డ మన తెలంగాణ. మరి ఈ వీరుల గడ్డ మీద ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్రని కనుక చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా, ఆయన ఒక అసెంబ్లీలో పాటగానిగా అడుగు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఇవాళ చాలామంది కళాకారులు ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా పోతే మేమే మొదటోళ్ళమని అనుకుంటున్నారు. కానీ కాదు కాదు, ప్రజల కోసం గొంతెత్తి సంజీవరెడ్డి మామ అని పాట పాడినటువంటి, ఈ తొవ్వ వేసినటువంటి పెద్ద మనిషి మనకు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన పదవుల కోసం ఎప్పుడు ఆపచన పడ్డోడు కాదు. ఆయన దళిత బహుజనుల కోసం నిలబడ్డటువంటి వ్యక్తిగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కాకముందు, మినిస్టర్ కాకముందు ఒక సర్పంచ్గా ఉన్నాడు అని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిళ్ళు కదా. ఆ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏందయ్యా అంటే, ఒకరోజు గవర్నమెంట్ స్కూలుకు పోయిందట. చూద్దాం ఎట్లా చెప్తాడు పంతులు చదువని. పోతే ఆ క్లాస్ రూమ్లో 2 పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టిల్లట. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి 2 పిల్లల్ని క్లాస్ రూమ్లో మూలకు కూర్చోబెట్టిల్లట 2ని. పంతులు గారు, అయ్యా సారు ఎందుకు వాళ్ళని దూరం కూర్చోబెట్టిళ్ళు అంటే, సార్ వాళ్ళు అంటరానోళ్ళని ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళని దూరం కూర్చోబెట్టమన్నారు, అందుకే నేను కూర్చోబెట్టినా అన్నాడట ఆ పంతులు. సత్యనారాయణ గారు నిజంగా ఒక అప్పర్ కాస్ట్ అయినా అయ్యుంటే ఆయన నాకు సంబంధం లేదనుకోని సరతి అనుకుంటాడు. కానీ సత్యనారాయణ గారు ఒక బహుజన బిడ్డగా ఏం చేసిందంటే, వాళ్ళని తీసుకొచ్చి ముందు అందరితో కలిపి కూర్చోబెట్టుమని అనేటటువంటి ఒక మాట అనుకొచ్చిండు. కాబట్టి మనకు సత్యనారాయణ బాపులో ఏం కనబడుతుంది అయ్యా అంటే, ఆయనలో ఒక బహుజన ఫిలాసఫీ కనబడుతుంది. ఆయనకి ఈ దేశంలో సంపద సృష్టికర్తలు ఎవరు, ఈ దేశంలో అధికారం ఎవరి చేతిలో ఉంది అనేటటువంటి విషయం తెలుసు. అందుకే ఆయన
ఈ సంజీవరెడ్డి మామ పాట రాయక ముందే అంటరాని వాళ్ళ గురించి అంటే ఒక తిప్పలా అనకుంటే ఒక తిప్పలా అని చెప్పి ఒక పాట రాసి దళితుల కోసం ఆయన ఏమన్నాడయ్యా ఆ పాటలో అంటే, నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకేమో ఇష్టమాయే, నేనంటే మాత్రం అంటవాయే ముట్టవాయే ఏంది దొర అనేటటువంటి మాట అనుకొచ్చాడు. అంటే మనకు దొరని ప్రశ్నించిండు అంటే గూడాంజన్న గుర్తొస్తాడు. దొర ఏందిరో, దొర పెత్తనం ఏందిరో అన్నటువంటి గూడాంజన్న గుర్తొస్తాడు. అంతకంటే ముందు ఈ దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాడు మన ముచ్చర్ల సత్యనారాయణ బాబు. అట్లాంటి ముచ్చర్ల సత్యనారాయణ బాబుకి బహుజనవాదం మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. అంటే రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఈ దేశంలో ఎవరికి అధికారం ఉన్నది, ఎవరు పాలితులుగా ఉన్నారు అనేటటువంటి విషయం పట్ల ఆయనకి ఒక రాజకీయ స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత నుండే ప్రశ్నించేటటువంటి ఒక పని చేసిండు. ఆ ప్రశ్న ఏందయ్యా అంటే, కులం కులం కులమురా, కులమే నీ బలమురా, రాజకీయ పార్టీలు అగ్రకులాల అంటరా, సంఖ్యలేని కేమో పార్టీరా, వారికేమో కులమురా, మనకేమో పార్టీరా, పార్టీ అనే పంజరంలో క్రమశిక్షణ పేరు మీద మనల బందీ చేసిరా. అంటే మనకు ఎస్సీ సెల్లు, మనకు బీసీ సెల్లు, మనం వెనక లైన్లో కూర్చుండే మన పని అప్పర్ కాస్ట్ పార్టీలల్లా. కాబట్టి బాబుకు ఆ విషయం అర్థమై ఈ విషయం రాసిండు. వాళ్ళు ఆడేటి ఆటరా వెనుకబడిన సోదరా, నీ వెనుకబాటు ఏడరా, ఇకనైనా తెలుసుకో, తెలివితో మసులుకో, ఒక్కటై నిలవాలి, అగ్రకులపు ఆటలు సాగనివ్వరుదురు అనేటటువంటి ఒక గొప్ప మాట అన్నాడు. అని సమస్త సంపదలను సృష్టించేది మనమే, పంటలు పండించేది మనమే, ప్రతి పనిలో మనమే, ఏ పని చేయకుండా బతికే దొరలు, మన కష్టంతోని బ్రతికే పరాన్న జీవులు మన మీద పెత్తనం చేసుడేందిరా. ఎట్లా ప్రశ్నించిండో చూడండి. అగో అది ముచ్చర్ల సత్యనారాయణ గారిలో ఉన్న ధిక్కారం. అందుకే ఆయనని ధిక్కారం. మా చందు సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చందు సార్ ఈ పుస్తకం రాసినందుకు మా అభిమాన రచయిత, మాలాంటి యువ రచయితలందరికీ చాలా ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అయినటువంటి పి చందు గారు నిజంగా ధిక్కార కిరటాన్ని మళ్ళొకసారి బతికించేటటువంటి పని చేసిండు. మరి అట్లాంటి పని చేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి నేను ఒక్క విషయం మాత్రం మీ అందరితో పంచుకోదలుచుకున్నా. ఎందుకు ముచ్చర్ల సత్యనారాయణ గారిని మర్చిపోయిండ్లు, ఎందుకు ఆయనని తెలంగాణ ఉద్యమంలో గుర్తించాల్సినంతగా గుర్తించలేదు, ఆయనకు రావాల్సినంత పేరు రాకుండా పోవడానికి కారణమేంది? ఈ ఒక్క విషయం మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒక ఆఫ్రికా రచయిత ఏమన్నాడు అంటే, సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం, సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది అనేటటువంటి మాట అన్నాడు. ఆ వేటగాళ్ళు ఎవరు? ఆ చరిత్ర రాసినటువంటి వేటగాళ్ళు మన బహుజనులకు అక్కడ స్థానం లేకుండా చేసిర్రు. కాబట్టే ఇవాళ చరిత్రలో మనకి దక్కాల్సినటువంటి స్థానం దక్కకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ట్యాంకు బండి మీద ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టద్దు? పెట్టాలా వద్దా? గట్టిగా సపట్లు కొట్టి చెప్పండి, పెట్టాలా వద్దా? మరి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన సాహిత్యం మీద సమగ్రంగా అనేక పరిశోధనలు మా పృథ్వన్న చెప్పిండు. కాకతీయ యూనివర్సిటీలో ఒక పరిశోధన జరిగింది అన్నా అనేటటువంటి మాట చెప్పిండు. కానీ నేనంటున్నా, ఇక్కడి నుండి ఢిల్లీ దాకా, అమెరికా దాకా దీని మీద పరిశోధనలు జరుగుతాయి తప్పకుండా. అట్లాంటి ధిక్కార గొంతుక మనం ముచ్చర్ల సత్యనారాయణ బాబు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి పృథ్వన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాటల మీద పిహెచ్డి చేసిన. ఆ సందర్భంగా ముచ్చర్ల సత్యనారాయణ గారి పాటల్ని కూడా నా పిహెచ్డి గ్రంథంలో మెన్షన్ చేసిన. ఈ పుస్తకం వచ్చిన సందర్భంగా విస్మృత ప్రజావాగ్గేయకారుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు అని ఒక పత్రికకి వ్యాసం రాసి పంపిస్తే, బాపు ఫోటో కూడా ఆ పత్రికకు పంపిస్తే అందులో పృథ్వీరాజ్ అన్న కూడా ఉంటే, ఆ పత్రిక సంపాదకుడు నాకు ఫోన్ చేసి, ఈ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక లెజెండ్ కదా, లెజెండ్ పక్కన పృథ్వీరాజ్ ఎందుకు ఉన్నాడు అని అడిగిండు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి కుమారుడే పృథ్వీరాజు అనేటటువంటి విషయం ఇవాళ మీడియాకే తెలియకుండా ఉన్నది. సొంత కాళ్ళ మీద ఎదిగినటువంటి నాయకుడిగా ఇవాళ పృథ్వీరాజ్ అన్న గారిని చూడాలి. చాలామంది
రాజకీయ నాయకుల కొడుకులు ఎట్లా ఉంటారంటే ఆస్తుల్ని కాపాడనీకి, అంతస్తుల్ని కాపాడనీకి, అవినీతిని కాపాడనీకి వాళ్ళు వారసులుగా తయారవుతారు. కానీ పృథ్వీరాజ్ అన్న ముచ్చర్ల సత్యనారాయణ త్యాగాన్ని కాపాడనీకి వాళ్ళ నాయకుడైండు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇట్లాంటి త్యాగశీలురైనటువంటి బిడ్డల యొక్క త్యాగాల పునాదుల మీద 1300 మంది బిడ్డలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది అంటే అగ్రవర్ణాల నుండి అగ్రవర్ణాలకు అధికారం బదలాయింపు జరిగింది. ఆంధ్ర అగ్రవర్ణాల నుండి తెలంగాణ అగ్రవర్ణాలకు అధికార బదలాయింపు జరిగింది తప్ప 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దక్కింది మాత్రం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ ఒక ప్రత్యామ్నాయం రావాల్సి ఉన్నది అన్నప్పుడు అలా చప్పట్లు కొడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. అందరి మనసుల్లో ఒక అగ్నికీల రగులుతా ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ పృథ్వీరాజ్ అన్న చాలా ఆశా కిరణం లాగా కనబడతా ఉన్నాడు. ఆయనని ఈ మధ్య ఆయనతో ఒక డే లాంగ్ సెషన్ మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి క్లారిటీతో ఉన్నాడు. ఆయనకి డబ్బులు అక్కర్లేదు, ఆయనకి పదవులు అక్కర్లేదు. ఆయనే కాదు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వినాయక రెడ్డి సార్ దగ్గర నుండి మొదలుపెట్టి మా దరువంజన్న దాకా, మా గిద్దరం నర్సయ్య దాకా, మా యోచనన్న దాకా వీళ్ళంతా కూడా తెలంగాణని కాపాడుకోవడం ఒక్కటి మాత్రమే మాకు కావాలి తప్ప ఇంకా వేరే ఏమీ అవసరం లేదు అనేటటువంటి ఒక త్యాగ బుద్ధితోటి ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసులు అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. కాబట్టి ఇట్లాంటి ఆయన జీవితం ఎంత సాదాసీదాగా గడిచిందంటే ఒక మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఆయన హైదరాబాద్కు వస్తే ఎన్టీ రామారావుని కలవాలి అని చెప్పేసి అంటే ఒక ముతుక అంగి వేసుకొని వచ్చినట్ట, మామూలు అంగి వేసుకొని వస్తే ఆ పక్కనున్న వాళ్ళు అన్నారట, ఎన్టీ రామారావుని కలుస్తున్నాం కదా సత్యన్న, జర నీ గెటప్ మార్చరాదే, జర మంచంగి వేసుకోరాదు ఏదన్నా అన్నారట. అంటే ఆయన అన్నాడట, ఎందుకు ఇప్పుడు అంగి మార్చుకున్నాడు? మనమేమన్నా నటులమా? మనమేమన్నా ఏషాలు వేయనీకి వచ్చినామా? నాటకం వేయనీకి వచ్చినామా? మనం ప్రజల మనుషులం కదా, గిట్టే ఉండాలి అన్నాడట. అగో అది ముచ్చెర్ల సత్యనారాయణ అన్న గొప్పతనం. అట్లాంటి ఒక సింప్లిసిటీ. ఇంకా గమ్మత్ ఏంటంటే మన మినిస్టర్లు, మన ముఖ్యమంత్రులు ఇవాళ దొరకరు. కానీ ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఎంత అద్భుతమైన మనిషి అంటే ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగిండు ఒక మినిస్టర్గా ఉండి కూడా. ఎవరి వలన అవుతుందా ఇవాళ భారతదేశంలో? కేవలం ఒకే ఒక ముచ్చర్ల వల్ల మాత్రమే అయింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రవాణా శాఖ మంత్రిగా ఉండి తన ఇల్లు చాలా చిన్నగా ఉంటే జనాలందరూ ఇంటికి వస్తే ఇల్లు సరిపోదని గెస్ట్ హౌస్లే వండుకొని గెస్ట్ హౌస్లే తిని ఉంటే పృథ్వీ అన్న వాళ్ళ అమ్మ పోయి, అయ్యా నువ్వు ఇంటికి వస్తలేవు ఎందుకు అని అడిగిందట. అంటే ఏం లేదు, నాకు బాధ్యత ఇచ్చిళ్ళు మంత్రి అని, కాబట్టి నేను ఇక్కడనే ఉండాల్సి వస్తున్నది. అంటే మరి ఎట్లా, నేను వండిన తిండి తినక చాలా రోజులైంది కదా. అంటే ఒక పని చెయ్యి, అన్నం గిన్నెలు కూర అంతా ఇడి పట్టుకొని రా, ఈయనే కూర్చొని తిందామన్నాడట. దట్ ఈజ్ ముచ్చర్ల, దట్ ఈజ్ ముచ్చర్ల. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎట్లా జీవించామన్నదే ముఖ్యం అనేటటువంటి బతుకు చూపెట్టిండు ముచ్చర్ల సత్యనారాయణ గారు. కాబట్టి అట్లాంటి త్యాగమయులు పుట్టినటువంటి నేల మీద ఇవాళ తెలంగాణ లూటిపోవడానికి ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా లేము అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి తెలంగాణలో మన బహుజనులకి జరిగినటువంటి అన్యాయం చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. మన బహుజనుల విగ్రహాలు ట్యాంకు బండి మీద ఎన్నున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి పెట్టిండ్లు. అసలు వాస్తవానికి పెట్టాలంటే ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాలి ఈ రవీంద్ర భారతి ముందట. పాటకు నిలువెత్తు శాశ్వత చిరునామాగా నిలబడ్డటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న విగ్రహం ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బండి యాదగిరి విగ్రహం పెట్టాలి, ఒక గూడ అంజన్న విగ్రహం పెట్టాలి, ఒక ప్రజాకవి అందశ్రీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక నిసార్ విగ్రహం పెట్టాలి. మరి అట్లాంటి చోట ఇవాళ ప్రాంతేతరుల యొక్క ఓట్ల కోసమో, ప్రాంతేతరుల యొక్క మెప్పు కోసమో కేవలం హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి వాళ్ళకేమో కంచాలల్లో పెడుతూ మాకేమో ఆకులల్లో పెట్టేటటువంటి నీతి ఎందుకు సారు అని చెప్పేటటువంటి ప్రశ్న ముచ్చర్ల సత్యనారాయణ బిడ్డలుగా మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక ధిక్కార స్వరంగా మనందరికీ ఇచ్చిపోయినటువంటి ఆస్తి ఏంటంటే ఈ ప్రజల కోసం, ఈ మట్టి కోసం నిలబడేటటువంటి ఒక శక్తిని ఇచ్చిపోయిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మా పృథ్వీరాజ్ అన్నకు జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ముచ్చర్ల సత్యనారాయణ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రవణ. ఇప్పుడు మా